అందరికీ నమస్కారం. ఈ వ్యాసం ఏబిఎన్లో వచ్చినటువంటి లోక్సభ పోల్స్ 2024 బీజేపీకి ఆమె మద్దతు తక్కువే అంటూ రీసెంట్గా జరిగిన 2024 ఎలక్షన్స్ గురించి యోగేంద్ర యాదవ్ గారు వారి అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. దీంట్లో ముఖ్య విశ్లేషణ వచ్చేసరికి ఉమెన్ ఓటర్స్ ఎటువైపు నిలబడ్డారనేది విశ్లేషిస్తూ వారి అభిప్రాయాన్ని రాయటం జరిగింది. ఇంకొక విషయం ఏమిటంటే, జరిగిన అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్ అయినప్పటికీ యోగేంద్ర యాదవ్ గారు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ నిజమైన రిజల్ట్స్కి చాలా దగ్గరగా ఉన్నాయి మిగిలిన ఎగ్జిట్ పోల్స్తో పోల్చుకుంటే. సో వారి విశ్లేషణకి ఇప్పుడు చాలా విశిష్టమైనది. సో వాళ్ళు కరెక్ట్గా విశ్లేషించారనేసి, ప్రజల నాడి కరెక్ట్గా పట్టుకున్నారనేసి అందరూ భావిస్తున్నారు. సో ఈ సందర్భంలో వారి వ్యాసం చూద్దాం. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల ఓటింగ్లో మహిళలు మునుపెన్నడూ లేని విధంగా పాల్గొన్నారు. మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చాయి. మహిళా కేంద్రిత సంక్షేమ పథకాల గురించి బీజేపీ ఎంతగా ప్రచారం చేసినప్పటికీ మహిళా ఓటర్ల మద్దతును పొందడంలో బీజేపీ వెనుకబడే ఉన్నది. రైతుల ఆగ్రహమే భారతీయ జనతా పార్టీకి కనీస మెజారిటీని నిరాకరించిందా? దళితులలో రహస్య వ్యాఖ్యలతో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసిందా? ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారు బీజేపీకి దూరం అయ్యారా? లేక ముస్లిం ఓటర్ల వ్యతిరేకత వల్లే పాలకపక్షానికి సీట్ల ఆధిక్యత లభించలేదా? బీజేపీ కొత్తగా సమకూర్చుకున్న మహిళా ఓటు ఏమైంది? 18వ సార్వత్రిక ఎన్నికల ఫలితాల విశ్లేషణలో ఈ ప్రశ్నలకు కీలక ప్రాధాన్యం ఉన్నది. ఫలితాల సమగ్ర విశ్లేషణ అనేక భ్రమలను తొలగించింది. జాతీయ స్థాయిలో ప్రధాన సామాజిక వర్గాల ఓటింగ్ ప్రాధాన్యాలలో ఎటువంటి మార్పు లేదు. అయితే దళితులు, పేదలు, సన్నకారు రైతాంగ వర్గాల్లో అటువంటి మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాల ఓటర్లు, ముస్లిం ఓటర్లు సంఘటితమయ్యారు. అగ్రకులాలు, మధ్యతరగతి ప్రజలు, హిందువులలోని బాగా వెనుకబడిన కులాల వారు, ఆదివాసీలలో బీజేపీ తన ప్రభావాన్ని, ఆధిక్యాన్ని నిలబెట్టుకున్నది. ఓటింగ్ తీరుతెన్నులలో ఈ మార్పులు, యథాతథ పరిస్థితుల మూలంగా ఎన్డీఏకు లభించిన ఓట్ల శాతం, జాతీయ స్థాయిలో లభించిన ఓట్ల శాతం తగ్గిపోయింది. రాష్ట్ర స్థాయిలోనూ ఆయా సామాజిక వర్గాల ఓటింగ్ ప్రాధాన్యాలలో మార్పులు చాలా ఆసక్తికరంగానూ ప్రభావశీలంగానూ ఉన్నాయి. మా విశ్లేషణ ఒక బృహత్ రాజకీయ సవాల్ను నివేదిస్తుంది. 1990లో అధికార సాధనలో బీజేపీ ఉద్యమం ఒక కొత్త సామాజిక కూటమిని సృష్టించింది. అగ్రకులాల, మధ్యతరగతి, పట్టణ ప్రాంతాల పురుష ఓటర్ల సామాజిక సంకీర్ణమది. ఈ సామాజిక సంకీర్ణం రాజకీయ మెజారిటీని సాధించేందుకు సామాజికంగా దిగువ స్థాయిలో ఉన్న కులాలను కూడా కలుపుకున్నది. మోదీ జాతీయ స్థాయిలో రంగంలోకి వచ్చిన తర్వాత ఈబీసీలు, పేదలు, ఆదివాసీలను కలుపుకోవటం ద్వారా ఆ సామాజిక కూటమి మరింతగా సంఘటితమయ్యింది. అయితే ఈబీసీలు, పేదలు, ఆదివాసీలు ఈ సామాజిక సంకీర్ణంలో అనుబంధ, ప్రతీకాత్మక భాగస్వాములు మాత్రమే అన్న వాస్తవాన్ని విస్మరించకూడదు. ఈ సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ రాజకీయ ఓటమికి లోనైనప్పటికీ దానికి మద్దతునిచ్చే సామాజిక సంకీర్ణం చాలా వరకు ఆ పార్టీ పక్షానే ఉన్నది. సామాజిక వ్యవస్థలలో బాగా దిగువ స్థాయిలో ఉన్న పేదలు, గ్రామీణులు, దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు, మైనారిటీలను ఏకం చేసే రాజకీయ కర్తవ్యం నెరవేరేందుకు ఇంకా చాలా దూరం పయనించవలసి ఉన్నది. సామాజికంగా అధిక సంఖ్యాకులు అయిన బహుజనులను రాజకీయంగా అధిక సంఖ్యాక వర్గంగా మార్చవలసి ఉన్నది. బహుజనులను రాజకీయ అధిక సంఖ్యాకులుగా మార్చడం అనేది కాంగ్రెస్, ఇండియా కూటమిలోని దాని భాగస్వామ్య పక్షాల ముందున్న ఒక ప్రధాన సవాల్. 1వ పాయింట్, హిందూ అగ్రకులాల వారు బీజేపీకి విధేయ ఓటు బ్యాంకుగా ఉన్నారు. సార్వత్రిక ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఏదో ఒక రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారనే వార్తలు రావటం పొరపాటుగా ఉంది. ఇటీవల ఎన్నికలలో యూపీలో రాజ్పుట్లు, గుజరాత్లో క్షత్రియులు బీజేపీ పట్ల అసంతృప్తితో ఉన్నారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే అగ్రకులాల హిందువులు బీజేపీకి అత్యంత విధేయ ఓటు బ్యాంకుగా ఉన్నారని మా విశ్లేషణలో వెల్లడైంది. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలకు ఉన్న ముస్లిం ఓటు బ్యాంకు కంటే బీజేపీకి ఉన్న అగ్రకులాల ఓటు బ్యాంకే చాలా పెద్దది. మొత్తం ఓటర్ల మొగ్గు బీజేపీ నుంచి ఇతర పార్టీల వైపు ఉన్నప్పుడు అగ్రకులాల హిందువులు సైతం స్వల్ప సంఖ్యలో బీజేపీకి దూరమయ్యారు. హర్యానా, యూపీలలో ఓటింగ్ ధోరణే ఇందుకు నిదర్శనం. 2nd పాయింట్, ఇండియా కూటమి వైపు కిసాన్ సామాజిక వర్గాల మొగ్గు. గ్రామీణ ప్రాంతాలలో భూవసతి గల రైతు కులాలు బీజేపీకి కాకుండా ఇండియా కూటమికి మద్దతు తెలిపారు.
వ్యవసాయ రంగ దురవస్థలు, రైతుల ఆందోళనలే ఇందుకు కారణం కావచ్చు. రాజస్థాన్, హర్యానాలో జాట్లు, యూపీలో యాదవులు, మహారాష్ట్రలో మరాఠాలు, కర్ణాటకలో కొంతవరకు లింగాయత్తులు ఒకలిగలు ఎన్డీఏను దెబ్బతీశాయి. అయినప్పటికీ బీజేపీ కొన్ని రైతు కులాల వారిలో తన ఓట్ల వాటాను పెంచుకుంది. గుజరాత్లో పాటీదారులు, మధ్యప్రదేశ్లో యాదవులు బీజేపీ విజయానికి బాగా తోడ్పడ్డారు. థర్డ్ పాయింట్, కీలక రాష్ట్రాలలో నష్టపోయిన ఈబీసీలను నిలుపుకున్న బీజేపీ. గ్రామీణ భారతదేశంలో బీజేపీ ప్రధాన మద్దతుదారులుగా బాగా వెనుకబడిన కులాల వారు ఆవిర్భవించారు. అయితే ఈ వర్గాల మద్దతు విషయంలో దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల మధ్య వ్యత్యాసం ఉన్నది. బీఎస్పీకి దూరమైన దళిత ఓటర్లు. పాయింట్ నెంబర్ 4, ఉత్తరప్రదేశ్లోను ఇతర ఉత్తరాది రాష్ట్రాలలోనూ బీఎస్పీకి, మహారాష్ట్రలో వంచిత్ బహుజన్ అఘాడీ దళిత ఓటర్లు దూరమయ్యారు. ఇండియా కూటమికి వారు మొగ్గు చూపారు. అయినప్పటికీ బీజేపీ, దాని మిత్రపక్షాలు దళిత ఓట్లలో తమ వాటాను 5% మేరకు కోల్పోయాయి. మధ్యప్రదేశ్, గుజరాత్లో దళిత ఓటర్ల మద్దతును బీజేపీ నిలుపుకుంది. అలాగే తెలంగాణలో మాదిగలు బీజేపీకి మద్దతునిచ్చారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు దళిత ఓట్లను మళ్లీ గణనీయంగా పెంచుకున్నాయి. ఈ విషయంలో ఇండియా కూటమి ఎన్డీఏతో సరిసమానంగా ఉంది. పాయింట్ నెంబర్ 5, హిందూ ఆదివాసీ ఓటర్లలో ఎన్డీఏ ఆధిక్యత. ఈ పరిణామం కాంగ్రెస్కు కలవరపాటు కలిగించేది. 2009-2024 మధ్య బీజేపీ ఆదివాసీల వాటా అయితే అధికంగా పెరిగింది. ఆదివాసీ ఓటర్లలో కాంగ్రెస్ బీజేపీ కంటే 20% మేరకు వెనుకబడి ఉన్నది. హిందూ ఆదివాసీ ఓట్లను బిజూ జనతాదళ్, బీఆర్ఎస్, తృణమూల్ కాంగ్రెస్ నష్టపోయిన మేరకు బీజేపీ లబ్ధి పొందింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో హిందూ ఆదివాసీ ఓట్లను కాంగ్రెస్ గణనీయంగా కోల్పోయింది. పాయింట్ నెంబర్ 6, బీజేపీ ఓటమి లక్ష్యంగా సంఘటితమైన ముస్లిం ఓటర్లు. ముస్లింలకు వ్యతిరేకంగా ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ ఎడతెగని ప్రచారం కారణంగా ఆ పార్టీని ఓడించేందుకు ముస్లింలు సంఘటితమయ్యారు. జాతీయ స్థాయిలో సగటు ఓటింగ్ 65% కంటే ముస్లింల ఓటింగ్ 62% స్వల్పంగా తక్కువ. బీజేపీకి వ్యతిరేకంగా వేసిన ఓట్లు 65% మేరకు ఉన్నాయి. ఇండియా కూటమిలోని తృణమూల్ కాంగ్రెస్ ఓట్లను కూడా కలుపుకుంటే బీజేపీ వ్యతిరేక ముస్లిం ఓటింగ్ శాతం మరింత అధికంగా ఉంటుంది. 2019లో యూపీఏ ఇండియా కూటమికి ముస్లిం ఓట్లు 40% లభించగా 2024లో అది 65% మేరకు ఉన్నది. అయితే ఈ పెరుగుదల ఒక మిథ్య మాత్రమే. ఎందుకంటే సమాజ్వాదీ పార్టీ, జేకేఎన్సీ మొదలైన పార్టీలు 2019లో యూపీఏ కూటమిలో భాగస్వాములుగా లేవు. ముస్లిం ఓట్లు ఈ పార్టీలకు గణనీయంగా పడి ఉంటాయనడంలో సందేహం లేదు. ప్రస్తుత విశ్లేషణలో ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోలేదు కనుకనే బీజేపీ వ్యతిరేక ముస్లిం ఓటింగ్ శాతం అత్యధికంగా ఉన్నది. యూపీలో ఎస్పీ, కాంగ్రెస్ల మధ్య పొత్తు కారణంగా ముస్లిం ఓట్లలో చీలిక సంభవించలేదు. పాయింట్ 7, కాంగ్రెస్కు పేద ఓటర్లు, బీజేపీకి ధనిక ఓటర్లు మద్దతు. పేద ప్రజల ఓట్లలో బీజేపీ ఓట స్తంభించిపోయింది. పేదల ఓట్లలో కులాల వారీగా చీలికలు సంభవించాయనేందుకు రుజువులు లేవు. పేదలు, నిరుపేదలు ఓట్లలో బీజేపీ తన వాటా లోటును మోదీ రంగంలోకి వచ్చిన తర్వాత భర్తీ చేసుకోగలిగింది. అయితే సంపన్న వర్గాల వారి ఓట్లలో తన వాటాను అంతకంతకు పెంచుకుంటుంది. పేదల అనుకూల గ్యారంటీల ద్వారా పేదల ఓట్లలో తమ వాటాను కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు గణనీయంగా పెంచుకున్నాయి. అయితే పేద ప్రజల అనుకూల విధానాలను ఓట్లకు ప్రాతిపదికలుగా మార్చుకోవడానికి కాంగ్రెస్ ఇంకా చాలా దూరం ప్రయాణించవలసి ఉన్నది. పాయింట్ నెంబర్ 8, మహిళా ఓటర్ల మద్దతులో బీజేపీ ఎప్పటి మాదిరిగానే వెనుకబడి ఉన్నది. ఈ సార్వత్రిక ఎన్నికల ఓటింగ్లో మహిళలు మునిపెన్నడూ లేని విధంగా పాల్గొన్నారు. మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చాయి. అయితే మహిళా కేంద్రిత సంక్షేమ పథకాల గురించి బీజేపీ ఎంత ప్రచారం చేసినప్పటికీ మహిళా ఓటర్ల మద్దతును పొందడంలో బీజేపీ వెనుకబడే ఉన్నది. పాయింట్ నెంబర్ 9, బీజేపీకి యువ ఓటర్ల మద్దతు తగ్గుదల. ఐరోపాలో మాదిరిగా మన దేశంలో వయసుల వారీగా ఓటింగ్ ప్రాధాన్యాలు లేవు. 35 సంవత్సరాల వయసులోపు ఓటర్ల మద్దతు బీజేపీకి 1-2% మేరకు తగ్గిపోయాయి. యువ ఓటర్లు ఇండియా కూటమి వైపు మొగ్గు చూపారనేందుకు గట్టి రుజువులు లేవు. నగరాలలో ఎన్డీఏ, గ్రామాలలో ఇండియా కూటమికి మద్దతు. పాయింట్ నెంబర్ 10, నగర ప్రాంతాలలో తన ప్రాబల్యాన్ని బీజేపీ నిలబెట్టుకున్నది. చిన్న పట్టణాలు, గ్రామాలలో మద్దతును స్వల్పంగా కోల్పోయింది. ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలైన శివసేన,
ముంబైలోను, డిఎంకే చెన్నైలోనూ మంచి ఫలితాలు సాధించినప్పటికీ ఈ కూటమికి నగరాలలో చాలా తక్కువ మద్దతు మాత్రమే లభించింది. గ్రామీణ, చిన్న పట్టణాలలో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు ప్రధాన విజయాలు సాధించాయి. ఇట్లు యోగేంద్ర యాదవ్. ధన్యవాదాలు. సో చూసాం కదండి, ఇది ఓవరాల్ ఆయన విశ్లేషణ. సో ఆయన అభిప్రాయంలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ బీజేపీకి దూరం అవుతున్నారు. అందులో ముఖ్యంగా ఉమెన్ ఓటర్స్, రూరల్ ఏరియాస్లో బాగా పేదరికంలో ఉన్న వాళ్ళు బీజేపీకి చాలా దూరం అవుతున్నారు. సో వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసరికి దానికి ఇన్ఫ్లేషన్ అవ్వచ్చు అనేసి చాలామంది చెప్పారు ఆల్రెడీ. నిత్యావసర ధరలు రోజు రోజుకి చాలా పెరుగుతున్నాయి. వాటి ఇంపాక్ట్ చాలా ఉందనేసి, గ్రామాల్లో బాగా పేదరికంలో ఉన్న వాళ్ళు బీజేపీకి రోజు రోజుకి దూరం అవుతున్నారు అన్నట్లు ఈ విశ్లేషణలో చాలా క్లియర్ కట్గా చెప్పారు. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి కూటమి, ఇండియా కూటమి ఈసారి చాలా బలంగా ప్రభావం చూపింది. లాస్ట్ టైం లాగా వేరువేరుగా పోటీ చేస్తుంటే ఫలితాలు వేరే విధంగా ఉండేయేమో. సో ఈసారి చాలా రాష్ట్రాలలో ఇండియా కూటమి పోటీ చేయటం వల్ల గవర్నమెంట్ వ్యతిరేక ఓటు చేయకుండా వాళ్ళకి మంచి ఫలితాలు ఇచ్చాయి. అందులో ఇండియా కూటమి చాలా సక్సెస్ అయిందని కూడా తను చెప్పుకొచ్చారు. ధన్యవాదాలు.